హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ వచ్చేసాం కొత్త ఐటెంతో. ఈరోజు అమ్మ అయితే చేయట్లేదు, నేనే చేస్తున్నాను ఈరోజు మన ఇంట్లోనే. కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదు, అందుకనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా రోజుల మట్టి చేసి చూపిద్దాం అనుకున్నా. అసలు ఈ ఐటెం అయితే అమ్మతో చేపిద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు మాత్రం నేనే చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. ఏం ఐటమ్ అంటే చూపిస్తాను, ఓకేనా? మటన్ చూసారా, మటన్ తీసుకొచ్చేసాం అనమాట. గోంగూర కొత్తిమీర అనమాట, ఒక కట్ట. మటన్ కడిగేసి పొమ్మెన పెట్టి చూపిస్తానే. ఇక ఇప్పుడు ఏంటంటే నేనే కదా కెమెరామ్యాన్ని, కడుగుతా చూపించాలని కష్టపడుతుంది. నేనే కడిగి చూపిస్తాను, ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. ఇక ఇదిగోండి, మటన్ కడిగేసాను నేను, మంచిగా కడిగాను. చూసారా, మంచిగా కడిగాను. ఇదనమాట నా స్టైల్లో నేను మటన్ గోంగూర ఎలా వండుతాను చూపిస్తాను, ఓకేనా? ఇక పొయ్యి ఇచ్చాను. ఈలోపు మటన్ పొయ్యి మీద పెట్టేద్దాము. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం గోంగూర కట్ చేసుకొని మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? ఇదిగోండి, ఉడుకుతుంది ఇది మటను. ఈలోపు నేనేం చేశానంటే గోంగూర కోసుకున్నాను. అది పెద్ద పెద్ద ఆకులు అయితే కొంచెం మధ్య కట్ చేశాను అనమాట. చూసారా, ఫ్రెష్ గోంగూర అనమాట. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కొంచెం పెద్ద ఆకులు తెచ్చాను, దానివల్ల ఇంకా నేనేం చేశానంటే కట్ చేశాను అనమాట. జనాలు ఏంటంటే మేమేదో తినిపోతున్నట్టు, మేమేదో బాగుపడుతున్నట్టు మా మీద ఏడుపు ఎక్కువైపోతుంది. మీకు ఒక దన్నవరా ఆడవాళ్ళకి మగవాళ్ళకి, మా మీద ఆడమాకంటారా? నేనేమో ఆస్తులు కూడబెట్టుకోవట్లేదు, నేనేమైనా పెద్ద సంతోషంగా బతుకుతున్నానని ఫీలింగ్ రా. బయటికి కనపడేదంతా ఎవరిదైనా ఉట్టి హంబక్కే. మీ బతుకులు మీరు చూసుకోండి రా బాబు, ఆడదైనా మగవాడైనా మీ బతుకులు మీరు ఏడవండి. నా మీద ఎందుకు ఏడుతున్నారు చెప్పండి? అండి, మా బాబుగాడు ఆడేం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ గోంగూర కోసి నేను ఇక్కడ పెట్టాను అనమాట. దాన్ని తీసి డస్ట్బిన్లోకి, చూసారా డస్ట్బిన్లో ఎలా పెడుతున్నాడో? ఇదిగోండి చూడండి. తల్లి జున్నే, నా బంగారు తండ్రి. గోంగూర కడిగేది చూపిస్తానే, ఓకేనా? జీవితంలో చాలా వరకు పోరాటమే అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పుడు కానీ నేను సుఖపడ్డానని ఏది లేదు. ఏదో రకంగా ఫ్యామిలీ సమస్యలు, ఫ్యామిలీ బాధ్యతలు ఏదోటి పడుతూనే ఉన్నా. కానీ ఈ ఈ బాధకి ఎప్పుడు ఫుల్ స్టాపు, ఎప్పుడు నాకు లైఫ్కి ఆయిల్ వేసాను. చూసారు కదా, కొంచెం నాన్ వెజ్లకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈలోపు దీంట్లో ఉప్పు కూడా వేసుకున్నాను, చూపించాను కదా. చూసారా, బాగా ఉడకాలన్నమాట. మటన్ ఎంత ఉడికితే అంత బాగుంటుంది. కష్టాలే తప్ప ఏమీ లేదు. క్వశ్చన్ మార్కు నాకే. మనం సిద్ధాంతాలు, మన వేదాంతాలు అన్నీ చెప్తూ ఉంటారు. కర్మ 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 అంటారు. ఓ అమ్మ జీవితం, నా ఊహొచ్చిన కానీ ఏ వయసు దగ్గర ఆ వయసు కష్టాలే పడుతున్నా. కానీ ఎంతవరకు ఉంటుంది కర్మ? ఈ కర్మ ఎంతవరకు ఉంటుంది? ఎన్నాళ్ళు భరించాలా? జీవితం మొత్తం ఇదే జీవితం. ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినోళ్ళు ఫ్రెండ్స్ అలా మరి అడుక్కుంటానికి పనికిరారు, అలానే మంచి లగ్జరీగా బతకడానికి పనికిరారు. మధ్య రకంగా అటు బతకాలేక సావలేక ఇగో ఈ నాలుగోడ మధ్యన మురిగిపోతూ ఉంటారు. ఏదైనా చేద్దామంటే ఇగో ఏదోటి బాధ్యతలు. జీవితం ఎప్పుడు మారిద్దా అని చూస్తుంది తప్ప ఏమీ లేదు. వేస్తున్నానే అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, యాలకులు అన్నీ వేసేసాను. కొంచెం ఇది కూడా ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ వేసాను, అంతే, ఎక్కువ ఇలా. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీ కోసమే ఉల్లిపాయ వేస్తారు. నేను గ్రేవీ కోసం కాబట్టి ఆల్రెడీ నేను ఇదంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గ్రేవీ వస్తుంది కాబట్టి. చూసారా, ఈలోపు ఇది పచ్చివాసన అయిపోయే వరకు ఉడుకుతూ ఉంటుంది. ఇది కొంచెం గ్రేవీ ఉంది, దాంట్లో వాటర్ వేసేద్దాం, ఎప్పుడు కాదు.
ఎన్నాళ్ళు ఈ పోరాటాలు, ఎన్నాళ్ళు అది అర్థమే కావట్లేదు. ఇదిగో మా వాడిని ఇంకొక మాట మధ్యలో మాట్లాడరు. ఇగో మా వాడు చదువుతున్నాడు ఫ్రెండ్స్ అని నేను పొగిడేశాను కదా, ఈలోపు చూడండి. అదిగోండి చూడండి, నాకు పని లేదు అనుకొని నా కొడుకు ఎదురు పని. జున్ను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అక్కడ పెట్టావు కదా, మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? ఇట్రా, ఇగో చూడండి ఎలా చేస్తున్నాడో చూడండి. ఇగో చూడండి, ఇంత ఫోన్లే సదిరాడు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆగమాగం. ఏ చూడు జున్ను ఏం చేస్తున్నావు? ఏనా అబ్బా కొడుతున్నాడు చూసారా ఫ్రెండ్స్. ఇగో జున్ను ఎన్నాళ్ళు పోరాడినా, ఎన్నాళ్ళు కష్టపడినా అదే జీవితం. ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు జీవితం మొత్తం ఇలానే అవుతుంది. గోంగూర వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం కారం ఎక్కువగానే వేయాలి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. నేను ఫస్టే సాల్ట్ వేసాను కదా, ఇంకో పసుపు అను కారం వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాము. మటన్లో కొంచెం ఉప్పుగానే ఉంటుంది పీసెస్. మగ్గుతుందన్నమాట, ఉడకాలి. గోంగూర వేసుకున్నాం ఫ్రెండ్స్. అదండి గోంగూర పెద్ద ఆకులు అని నేను సగానికి కట్ చేశాను. వండుచుండమ్మా. ఇదిగోండి, ఇది ఒక కట్ట సరిపోయింది ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో అన్నమాట. అంటే ఇది పెద్ద కట్ట, చిన్న కట్టలు వస్తున్నాయి కదా బుడ్డ కట్టలు, అది కాకుండా పెద్ద కట్టలు అంటే ఒక 3 కట్టలు సైజ్ అన్నమాట. ఒక 3 కట్టలు బుడ్డ కట్టలు 3 కట్టలు కలిపితే ఎంత క్వాంటిటీ అనేది ఉంటుందో కట్ట. ఇప్పుడు ఇది అంత క్వాంటిటీ అన్నమాట. దీన్ని మనం కలిపేసుకుందాం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పుడు మారుతాయి ఫ్రెండ్స్? ఎప్పుడు ఏది కొనాలన్నా ఆలోచన, ఏది చేయాలన్నా ఆలోచన. మటను నేను మా బాబు బాలం తప్పుడు తిన్నాను ఫ్రెండ్స్. తక్కువ నేను తింటాం, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మటన్ తెచ్చుకున్నామంటే ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఫిష్ కూడా తినను, ఎక్కువగా తక్కువ తింటా. నాకు కొంచెం చికెన్ తర్వాత ఏదైనా తినాలనిపిస్తే ఇక మటనే తింటాను. ఇక మటనే ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి కొంచెం మటన్ తీసుకొద్దాము. మా బాబు రైస్ తిన్నాడు ఫ్రెండ్స్. ఇగో మామూలుగా ఈ పీసెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం తింటాడు, వాడికి ఇష్టం పీసెస్ అంటే. నాన్ వెజ్లో పీసెస్ అంటే బాగా ఇష్టపడతాడు. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. ఇందాక మసాలా దాంట్లో నీళ్ళు పోసాను, ఇప్పుడు ఇది సరిపోద్ది. చూసారా ఎట్లా ఉందో? ఇవ్వండి, కొంచెం వాటర్ వేద్దాము. ఎందుకంటే మటన్లోకి ఎంత వాటర్ వేసినా అదంతా ఇదవుతుంది. ఏమ్మా ఉండు, ఇది మా అమ్మతో వండిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు నేను వండాల్సి వస్తుంది. అంకొంట్లో బాగాలేదు కాబట్టి. చూసారా కనబడుతుందా? ఇదేనమాట, చూసారా స్మెల్ అయితే అదిరిపోయింది. కాలుతుందండి రబ్బాయి. జున్ను ఒకసేపు ఆగమ్మా. ఇందాక ఉప్పు లేదండి, ఉప్పు వేసాను, అది చూపిద్దాం అనుకున్నా. ఇంతకి వేరే పని వచ్చాక వెళ్ళాను. కొనండి, చూసారా గోంగూర ఇంకా ఉడకాలి. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్, కొంచెం వాటర్ కూడా వేసాను. ముక్క ఇంకా ఉడకాల. ఉడికిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు కారాలు అయితే సరిపోయినాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా చూద్దాం. బాగుందా? బాగుందా? ఇటు చూడు జున్ను, ఇటు చూడంటే. ఓయ్ జున్ను, ఓయ్ జున్ను, కక్క ఎలా ఉంది? బాగుందా? 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 బాగాలేదా?
మళ్ళీ ఎందుకు అక్క అడుగుతున్నావు మరి బాగున్నప్పుడు? దా ఇదిగో ఇదిగో దా 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 తోలు. అమ్మో దగ్గర రావాలరా. బాగుందా? బాగుందా? బాగాలేదా? బాగాలేదు అంటున్నాడు. కొంచెం అయితే స్పైసీ అయితే ఉంది. చూడండి మంచినీళ్ళు అయితే తాగుతున్నాడు. స్పైసీ అయితే ఉంది కొద్దిగా లైట్గా. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.